ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీలేలయ్య పైన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మరో తప్పుడు అసత్యం ఆరోపణలు చేయడం సిగ్గుచేటని పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, బోరిలాల్ నాయకులు అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, బోరిలాల్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పైన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మరో తప్పుడు అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దళితుల ఆన్లైన్ భూములు అక్రమంగా లాక్కున్నది మీ పార్టీ నాయకులు అని, ఎమ్మెల్యే ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతుంటే ఓర్వలేకనే ఇలాంటి నిందలు వేస్తున్నారని తెలిపారు. అసత్య ఆరోపణలు మానుకోవాలని, లేకపోతే గ్రామాలలో తిరగనివ్వమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా ఆలేరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు మా కందిగడ్డ తండ భూమి సర్వే నెంబర్ 502 గురించి తెలియకుండా ఎట్లా మాట్లాడారో దాని గురించి వివరిస్తున్నచ్చు వినండి. 502 సర్వే నెంబర్లో మొత్తం భూమి 18 ఎకరాల 28 గుంటలు, అందులో 16 ఎకరాల 16 గుంటలు సీలింగ్ భూమి, 2 ఎకరాల 12 గుంటలు పట్టా భూమి. ఈ 2 ఎకరాల 12 గుంటల్లో 38 గుంటలు మా చిన్నాయన సొంత చిన్నాయన, ఇంకో 38 గుంటలు మా సొంత చిన్నాయన. వీళ్ళిద్దరూ 2006 సంవత్సరంలో ఆలేరు మండలము షాయిగూడెం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ పుట్ట మల్లేష్, ఇప్పుడు ఆలేరు పట్టణ అధ్యక్షులు, టీఆర్ఎస్ నాయకుడు. అతను 2006 సంవత్సరంలో ఖరీదు చేసుకున్నాడు. అంతలో యగ్గి లక్ష్మీ నరసింహ అనే వ్యక్తికి ఈ పట్ట భూమి అతనికి అమ్మినారు. కానీ ఈ మధ్యలో మళ్ళీ ఇతను కూడా వేరే వాళ్ళకి అమ్మేసిర్రు. కానీ మా గిరిజను దగ్గర ఈ భూమి ఎవరు లాక్కోలేదు, ఎవరు గుంజుకోలేదు. మా చిన్నాయన 4 కూతుర్లు, అతనికి ఆ అమ్మాయిల పెళ్లి కోసము ఈ 38 గుంటలు 2 ఎకరాల 36 గుంటలు, 1 ఎకరం 36 గుంటల భూమిని అమ్మడం జరిగినది. బలవంతం ఎవరు చేయలేదు. మీరు సత్యం తెలుసుకొని మాట్లాడండి మేడం గారు, అసత్యంగా మాట్లాడకండి. ఇంకోటి 504 సర్వే నెంబర్లో అది 16 ఎకరాల భూమి, అందులో 8 ఎకరాలు అందులో 12 ఎకరాలు సీలింగ్ భూమి, 4 ఎకరాలు పట్టా భూమి. ఆ 4 ఎకరాలు 1 ఎకరము వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసము పట్టా భూమిని అమ్మిర్రు. అది సీలింగ్ భూమి కాదు మేడం, అది పట్టా భూమి అమ్మిర్రు మేడం. అది కొన్నది కూడా మీ టీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తే మేడం. ఇటువంటి ఆరోపణలు ఇంతకుముందే చెప్పాము, మీకు మతి లేదని. ఒరిజినల్గా మీకు మతి లేదు, జనాలను కూడా మతి లేకుండా చేస్తున్నారు. ఈ కానుంచెలైనా కనీసం మీరు రికార్డు చూసుకోండి. మా నాయకు చెప్పినట్టు వాళ్ళ తండ వాసులే ఇప్పుడు మా నాయకు మాట్లాడారు. 502, 503 1950 నుంచి రిజిస్ట్రేషన్ ఉంది. అది ఎగ్గిపించే మన టౌన్ అధ్యక్షుడు మన పుట్టమల్లేషు కొనుగోలు అసత్యంగా ఎమ్మెల్యే గారు గుంజుకున్నారు, కబ్జా చేశారనే దాంట్లో అసత్యం. ఎందుకంటే మేము ఇప్పుడు మీరు చేసిందేమో సంసారం, మేము చేస్తేనే పరిస్థితులు మేము ఊరుకోము. ఇప్పటికైనా నిర్ధారణ చేసుకొని ఏదన్నా సమస్య ఉంటే మీకు ప్రజలకు సేవ చేయండి. అంతేగాని మా ఎమ్మెల్యే గారు సొంత నిధులతోని జనాలకి సేవ చేస్తాడు. మీరు ఎమ్మెల్యే అయిన కాంచెల్లి గెలిచిన కాంచెల్లి ఓడిపోయిందా కూడా జనాలకి 1 రూపాయి కూడా సంపాదన, 100 రూపాయలు కూడా జనాలు పెట్టింది లేదు. మీరు ఖాళీ 100 ఎకరాలు సంపాదించుకొని మీరు ఇప్పుడు మీకు పొద్దుపోక మాట్లాడతాం తప్ప ఎట్టి పరిస్థితుల్లోని మా ఎమ్మెల్యే గారి నుంచి ఈసారి కనుక భూ కబ్జాదారాన్ని మాత్రం మేము ఖబర్దారని చెప్తాను. ముంగట ముఖం చూపించుకునే నీకు ఏమాత్రం తెలివి ఉంటే చెప్తున్నాం. నువ్వు ఈ 122 ఎకరాలు ఆ దళితులకు ఇప్పి, అంటే దళితుల మీద నీకు ప్రేమ లేదా? ఆ దళితులకు ఇప్పి ఈ 2 ఎకరాలు కూడా మేము దండం పెడతామో కాలు మొక్తామో కొన్నోళ్ళు ఎవరో అమ్మిన వాళ్ళ దగ్గర నిజంగా వాళ్ళకు ఒకవేళ నిజంగా పట్టభూమి కాకుండా సీలింగ్ ల్యాండ్ కానీ అసైన్ ల్యాండ్ ఉంటే వాళ్ళకి తిరిగి మేము ఇప్పిస్తాం. నీకు దమ్ముంటే 122 ఎకరాలు రేపే రా ఆలేళ్ళ కూర్చొని ఎంతమంది
ఎంతమందికి నీ నాయకుడు ఉన్నాడో వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పిస్తే చెప్పు, రేపు కూడా మేము కూడా ఈ భూమి వీళ్ళకు తిరిగి ఇప్పించే ప్రయత్నం చేస్తాం. అంతేకాని ఏదో నోరొచ్చింది ఏం లేదు. రాబోయే రోజులలో మనకు మనగడ లేదు. రాబోయే స్థానిక సంస్థలలో మాకు ఎక్కడ తిరిగి ఏం చెప్పుకోనికి లేదు. ఈరోజు ఐలయ్య అనే వ్యక్తి ఆలేరు నియోజకవర్గంలో ప్రతి గ్రామం చెరువు నింపి ప్రతి ఒక్కరి గుండెలో ఆయన ఒక దేవుని లెక్క ఉండిపోతుండు. ఒక భగీరథుడు అని చెప్పి ఆయనకు పేరు వస్తుంది. ఎట్లా చేసి ఆయనకు బద్నాం చేయాలని చెప్పి నువ్వు ఒక దుర్బుద్ధితోటి పనిచేస్తున్నావు. చుంతా మహేందర్ రెడ్డి గారు ఆలేరు ప్రభుత్వ వీళ్ళ ఐలన్న గారి మీద అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఐలన్న గారు ఇక్కడ సేవ చేస్తుంటే ఓర్వలేక సరే ఇక్కడ ఓర్వలేక వాళ్ళు నెలకోసారి ఎట్లన్నా ప్రెస్ మీట్ పెట్టాలి, ఏ విధంగా ప్రెస్ మీట్ పెట్టాలి. ఎందుకంటే నాకంటే ముందు ఇంకో మాజీ ఎమ్మెల్యే వచ్చి రేపు టికెట్ అడుగుతున్నాడు. ఆశతోటి నెలకో 10 రోజులకు ప్రెస్ మీట్లు అవపడుతున్న రేపు కేసీఆర్ టికెట్ ఇస్తాడనే ఉద్దేశంతో మీరు గాంధీ భవన్ దగ్గరికి కానీ తెలంగాణ భవన్ దగ్గరికి కానీ పోయి మీరు మీటింగ్ పెడతా ఉన్నారు. తెలంగాణ భవన్